నంద్యాల నియోజకవర్గంలో వారం రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి గ్రామాలకు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎండ్ కార్డు వేయడం జరిగింది. దాన్ని తట్టుకోలేక ఏదైతే మాజీ శాసనసభ సభ్యులు శిల్పా రవిచంద్రెడ్డి గారు ఉన్నారు, నంద్యాల శాసనసభ సభ్యులు ఎన్ఎండి ఫరూక్ గారిని ఇది లాస్ట్ ఎన్నిక, అందుకనే నిన్ను గెలిపించారు, నువ్వు నంద్యాలలో ఏం అభివృద్ధి చేస్తావని చెప్పి మాట్లాడింది. శిల్పా రవిచంద్రెడ్డి గారికి సూటిగా మాట్లాడవచ్చు. ఆయన రాజకీయ వయసు ఉన్నది, ఆయన అనుభవంతో ఉన్నది నీ వయసు. గుర్తుపెట్టుకో రవిచంద్రెడ్డి గారు, ఆయన రాజకీయవంతం ఉన్నది నీ వయసు. ఆయన నంద్యాల నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేసినాడు, అభివృద్ధి చేసినందుకే ఆయన 4 సార్లు గతంలో ఎమ్మెల్యే గెలిచినాడు. మళ్ళా తర్వాత 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా దాదాపు 19 నుంచి 20,000 ఓట్ల మెజార్టీతో గెలిచినాడు. నువ్వు ఏమంటివి, జగన్మోహన్ రెడ్డి ఎస్పీజీ గ్రౌండ్లో మీటింగ్ పెట్టినప్పుడు టికెట్ మన జోలో ఉంది, మెజార్టీ ఒక్కటే మనకు ముఖ్యమండి. మెజార్టీ బాయ్, టికెట్ బాయ్. ఎందుకు పోయింది? నంద్యాల నియోజకవర్గంలో మీరేం అభివృద్ధి చేయలేదు కాబట్టి పోయింది. స్వయాన నేనే నంద్యాల ఆవాస్ కమిటీ అధ్యక్షుడి హోదాలో ఉన్నప్పుడు మీ నాయన పేరు ఉన్నటువంటి శిల్పా మోహన్ రెడ్డి ఏదైతే శిల్పానగర్ ఇచ్చినాడో, శిల్పా వాసవి నగర్ అన్న, దాదాపు 4,500 కుటుంబాలు జీవనం కొనసాగిస్తూ ఉన్నాయి. వాళ్ళకు పోవడానికి రోడ్డు లేదు, దయచేసి దాన్ని అభివృద్ధి చేయండి. పెద్ద ఆయన పేరు ఉంది శిల్పా మోహన్ రెడ్డి గారి పేరు అని చెప్తే 5 ఏళ్ల పాటు మీరేం చేశారు? ఒక మురికికాలో కూడా వేయలేకపోయినావు. ఈరోజు రా, కరెక్ట్ ఒక వారం రోజులు టైం తీసుకో. మొన్ననే మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు శిల్పా వాసవి నగర్కి దాదాపు ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులు విడుదల చేస్తా ఉన్నాడు, ఏ విధంగా అభివృద్ధి జరగబోతుందని చూపిస్తాం. మేము మాటలు చెప్పేవాళ్ళం కాదు, చేతుల్లో చేసి చూపించేవాళ్ళం. చేతగాని మాటలు మాట్లాడతా ఎవరినో బఫూన్ గాలని తీసుకొచ్చి ప్రెస్ మీట్ ముందర కూర్చోబెట్టి బుజ్జి ఆ పిల్లల గురించి ఏం మాట్లాడిస్తావు? కూరగాయలు, వాడు కూరగాయలు మొత్తం నువ్వు తీసుకొచ్చినావా? వాళ్ళ ఆయన చరిత్ర తెలుసునా నీకు? బుజ్జి చరిత్ర తెలుసునా? తొందరపడి మాట్లాడడం, అనవసరమైన మాటలు మాట్లాడడం కారణమైన వ్యక్తి తగదు. నీ చరిత్ర ఏందో నాకు తెలుసు. నువ్వు యాడికి రమ్మంటే నేను ఆడికి వస్తా, నీ చరిత్రలో చెప్పగలుగుతా. ఆడ ప్రెస్ మీట్లో ఎవడెవడైతే కూర్చున్నాడో మన చరిత్రలో చెప్పగలుగుతా. వ్యక్తిగతంగా పోవడం కరెక్ట్ కాదు. రాజకీయంగా మాట్లాడదలుచుకునే రాజకీయంగా మాట్లాడు. ఏమని మాట్లాడినాడు బుజ్జి అనే వ్యక్తి? నంద్యాల నియోజకవర్గంలో శిల్పా మోహన్ రెడ్డి గారు, శిల్పా రవిచంద్రెడ్డి గారు ఏ విధంగా రాజకీయం చేశారు, ఏం అభివృద్ధి చేస్తారని చెప్పినాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడు. పలానా అభివృద్ధి చేసినాం, పలానా కట్టాము, మేము నంద్యాల నియోజకవర్గంలో మా నాయన 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినాడు, నేను ఒకసారి ఎమ్మెల్యే గెలిచిన, ఈ విధంగా అభివృద్ధి చేసినామని చెప్పు. అంతే తప్ప ఎవరిని బఫున్ కాలని కూర్చోబెట్టి వ్యక్తిగత విమర్శలు చేయడము, నీకంటే 100 రెట్లు మాట్లాడగలుగుతాం. ఆ శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. ఆ విషయం మీకు కూడా తెలుసు. వ్యక్తిగత విమర్శలు కాదు, రాజకీయంగా ఏం చేసినారు. నంద్యాల నియోజకవర్గంలో ఫరూక్ గారు ఏ విధంగా అభివృద్ధి చేసినారనేది మీరు 5 ఏళ్ళు ఉన్నారు కదా. ఆయన శ్రీనివాస్ సెంటర్ నుంచి సంజయ్ గారికి ఎందుకు లేకపోయినారు రోడ్డు? ఈరోజు చూడుకో, పద్మావతి నగర్లో వర్షాకాలం వస్తే ఏ విధంగా నిలబడుతున్నాయి. ఈ పొద్దు చూడుకో పద్మావతి నగర్ రోడ్ ఎట్టుందో. మళ్ళీ ఏమంటారు, ఫయాజ్ గారు వారం రోజులు, ఫిరోజ్ గారు వారం రోజులు. 24/7 నంద్యాల నియోజకవర్గంలో బల్ల బుద్ధి చెప్తాం. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే నశం కుటుంబం. ఫిరోజ్ గారు ఉంటారు, ఫయాజ్ గారు ఉంటారు, వాళ్ళిద్దరు లేడు, పెద్ద ఆయన ఉంటాడు. మీకేం నొప్పి చెప్పా? మీకు అంత డౌట్ ఉంటే రాత్రి 1 గంటకు కావచ్చు, 2 గంటలకు కావచ్చు, ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఫిరోజ్ గారికి కానీ ఫయాజ్ గారికి కానీ ఫోన్ చేయమని చెప్పు. ఫిరోజ్ గారు, ఫయాజ్ గారు స్పందించకపోతే రాజకీయ సన్యాసం చేస్తాను. నేను మాటలు కాదు, చేతులు చేసి చూపిస్తాను. అటువంటి నాయకులను పట్టుకొని నోరుందని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతూ వ్యక్తిగత విమర్శలు చేస్తాను. నంద్యాల నియోజకవర్గంలో ఇంకా 3 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఇంకా పదవి కాలం ఉంది. మళ్ళీ 2029లో కూడా తెలుగుదేశం పార్టీ మీరు పార్టీ కాలం అంటున్నారు, రాదు. పొరపాటున కూడా 2029లో కూడా రాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఎంతసేపు ఉన్నాయి పులకరాళ్ళు, వైఎస్ఆర్ విగ్రహాలు తీసుకోవడము, దాన్ని బట్టి ఈ డ్రామాలల్లా జనాలు కనుక్కొని మీకు 11 సీట్లు ఇచ్చినారైనా రాబో కాలంలో 11 సీట్లు కూడా లేవు. మళ్ళీ ఏమంటావు, శిల్పా రవిచంద్రెడ్డి గారు లాస్ట్ ఎన్నిక, ఇంకా 10 ఏళ్ళు పెద్ద నంద్యాల ఎమ్మెల్యే ఉంటాడు కాబట్టి నీకు ఓపిక అంటే 2029 తగులుకో. పెద్ద ఆయన 2029లో తగులుకోండి. మళ్ళా ఆయన ఎమ్మెల్యే క్యాండిడేటు 2029లో కూడా ఆయనే పోటీ చేస్తాడు. నంద్యాల ఆయనే ఎమ్మెల్యే గెలుస్తాడు. మళ్ళీ నీకు శాఖ మైనార్టీ శాఖ ఏదో చూపిస్తాము. ఒక మైనార్టీ నాయకుడు నంద్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిస్తే అంత కడుపు మంటలా? పేరుకు ఇసాక్ బాసాకి ఎమ్మెల్సీ ఇచ్చినారు, ఆ అమ్మాయి మహబూబ్ ఇసాక్ చైర్పర్సన్ ఇచ్చినారు.
నాకన్నా చెప్పినారా వాళ్ళు, మళ్ళీ వేరే వాళ్ళు వద్దు, నా ముందరికి వచ్చి చెప్పినారు. ఈసాక్ భాష కావచ్చు, మాబునిసా గారు కావచ్చు, మీరు ఏ విధంగా అవమానపరిచినారు. ఆ అమ్మాయిని తీసుకొచ్చి చైర్పర్సన్ లాబీలో కూర్చుంటే కమిషనర్, ఆ రోజు ఉన్నటువంటి కమిషనర్ వెంకటకృష్ణుడు ఏ విధంగా మర్యాద ఇచ్చినాడు అన్నీ నాకు తెలుసు. నేనే మాట్లాడిన ఆ రోజు కూడా. ఒక మైనార్టీ మహిళ కాబట్టి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. గతంలో దేశం సుధాకర్ రెడ్డి, దేశం సులోచన చైర్పర్సన్ ఉన్నప్పుడు నోర్లు మెదపలే అంటే వాళ్ళు ఓసీకి సంబంధించిన వాళ్ళు, రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి మాట్లాడలేకపోయినారు. మైనార్టీ అంటే చులకన్నా అని చెప్పి రికార్డులోనే పంపేమంటే పంపిస్తా. మా బుజ్జి కాడ ఉంది, రాజేష్ కాడ ఉంది, ప్లస్ హరి కాడ కూడా ఉంటుంది. సిటీ కేబుల్ కాడ నంద్యాల న్యూస్లో ఉంటుంది, సిటీ కేబుల్లో ఉంటుంది. నేను మాట్లాడడం లేదు. అటు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. వ్యక్తిగత విమర్శలు అనవసరం. వ్యక్తిగత విమర్శలు పోకుండా నంద్యాల నియోజకవర్గంలో మీరు ఏం అభివృద్ధి చేస్తున్నారో బహిరంగ చర్చకు రా. ఆడికి రమ్మంటే ఆడికి రావడం మేము సిద్ధంగా ఉన్నాం. మీ వైఎస్ఆర్ సర్కిల్లోనే కూర్చున్నాం. 3 విగ్రహాలు ఉన్నాయి కదా వైఎస్ఆర్వి. శ్రీనివాస్ సెంటర్లో ఒకటి ఉంది, చాంకాలలో ఒకటి ఉంది, సాయిబానగర్లో ఒకటి ఉంది. ఆడ కూర్చోండి, ఆడ కూర్చున్నాం, ఏం ఇబ్బంది లేదు. మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడతారు. మెడికల్ కాలేజ్ తీసుకుపోయి ఈరోజు రాని నా ఎంబడి వారికి పోదాం. మీరు కట్టింది ఒకటే, ఆడ మెడికల్ కాలేజ్ తర్వాత ఎన్ని అభివృద్ధులు జరుగుతున్నాయి కదా, ఒకసారి మెడికల్ కాలేజ్లో పోదాం. నంద్యాల నియోజకవర్గంలో ఇంకా 3 ఏళ్ల పాటు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చూడబోతా ఉన్నారు. చూడడానికన్నా ఉండాలి మీరు. నంద్యాల నియోజకవర్గంలో ఒక 76 ఏళ్ల పెద్ద ఆయన నంద్యాలను ఏ విధంగా అభివృద్ధి చేయబోతా ఉన్నాడు, ఏ విధంగా ముందుకు తీసుకుపోతా ఉన్నాడు అనేది చుండికన్నా ఉండాలి ఆయన. కాబట్టి వ్యక్తిగత విమర్శలు చేయకరి. మీరు ఒకటి చేస్తే 100 చేయగలుగుతాం. మీరు ఒకటి మాట్లాడితే 1000 మాట్లాడగలుగుతాం. మీరు మాటలతో ఇది చేస్తారు. మేము అన్ని దానిలో సిద్ధంగా ఉన్నాం. కానీ మా నాయకుడు ఏం చెప్తా ఉన్నాడు, కేవలం మనం అభివృద్ధి గురించి, ప్రజల సంక్షేమం గురించి మాట్లాడదాం, వ్యక్తిగత విమర్శలకు పోవకన్నారు. కాబట్టి గౌరవించి మాట్లాడుతున్నా. ఇంకోసారి విమర్శలు చేసినప్పుడు దానికి ఎట్లుంటుందో ప్రతి విమర్శ కూడా డైరెక్ట్ చూపిస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ, నెదర్లాండ్స్, అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.